Yeah. Hello everyone. This is Vinita from Gemini Event Direct Telugu. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రీడింగ్ మనకి కమింగ్ 2 డేస్లో ఫిబ్రవరిలోకి ఎంటర్ అవుతున్నాం కదమ్మా. ఫిబ్రవరి రిలేటెడ్గా తీసుకుంటున్నాను. వచ్చే ఈ ఫిబ్రవరి ఈ నెల మీ జీవితంలో చాలా ప్రశ్నలను తీసుకొచ్చి ఉంటుందమ్మా. రాత్రి నిద్ర పట్టకుండా మీరు చేసే ఆలోచనలు ఫిబ్రవరిలో ఏమవుతుందో, అసలు ఫిబ్రవరిలో ఏం చేంజెస్ వస్తాయి అంటే, ఫిబ్రవరిలో మనకు అందరికీ తెలుసు కదా, వ్యాలంటైన్స్ ఉంటుంది. అంటే అప్పుడు ఏమన్నా రియాక్షన్ వస్తుందా మీ పర్సన్ నుంచి, ఏమన్నా కమిట్మెంట్ కానీ లేదా కాంట్రాక్ట్ కానీ వస్తుందా అన్నట్టు. ఓకే, అట్లా నిద్ర పట్టకుండా మీరు చేసే ఆలోచనలు, మనసులో తిరిగే ఒకే ప్రశ్న, మీ ప్రేమ కొనసాగుతుందా లేదా ఇదే ముగింప ఇక. ఓకే, మీరు ఎంత ప్రేమించినా, ఎంత సహనం చూపించినా కూడా మధ్యలో ఎవరో ఇంకొకరు ఉన్నారనే బాధ మిమ్మల్ని లోపల నుంచి తినేస్తుందమ్మా. ఈ రీడింగ్ చూస్తున్న మీరు బయట నవ్వుతున్నా కూడా లోపల మాత్రం గందరగోళంలో ఉన్నారనేది నాకు ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది. ఓకే, అండ్ నేను ఫిబ్రవరి రిలేటెడ్గా నాట్ ఓన్లీ లవ్ రిలేషన్, మీ ఫ్యూచర్ ఎట్లా ఇప్పుడు ఈ మంత్లో మనకి ఎట్లా ఉంటుంది, అన్ని టైప్స్ ఆఫ్ రీడింగ్స్ నేను ఫిబ్రవరి రిలేటెడ్గా తీసుకుంటాను. ఓకేమ్మా, 1 by 1 వస్తుంది, 1 by 1, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను మేజర్ టాపిక్స్ అనేవి. ఓకే, ఈ ఫిబ్రవరి టారెట్ ప్రిడిక్షన్స్లో మీ ప్రేమ భవిష్యత్ ఏ దిశగా వెళ్తోంది. ఓకే, మీ కనెక్షన్ మధ్యలో థర్డ్ పర్సన్ ఎనర్జీ నిజంగానే ఉందా. ఈ కార్డ్స్ ద్వారా యూనివర్స్ మీకు నిజం చెప్పాలనుకుంటున్నారమ్మా. మీ మనసుకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఈ రీడింగ్ను చివరి వరకు వినండి. ఓకేమ్మా, ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ మీ జీవితానికి సంబంధించిన సందేశం కూడా కావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రీడింగ్ ప్రారంభించే ముందు యూనివర్స్ని, దైవశక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందామమ్మ. మనం ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. సర్వశక్తివంతమైన యూనివర్స్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మనసు, వారి ప్రేమ పరిస్థితి, వారి నిజమైన బాధ మీకు తెలుసు తండ్రి. ఈ టారో కార్డ్స్ ద్వారా ఏ అబద్ధము, ఏ భయం లేకుండా శుద్ధమైన సత్యమే బయటకు రావాలని కోరుకుంటున్నాను. లవ్ కొనసాగితే స్పష్టత ఇవ్వండి, ముగింపు అయితే అంగీకరించే శక్తి ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే నిజాన్ని చూపించండి, లేకపోతే అనవసరమైన భయాలను తొలగించండి. ఈ రీడింగ్ హీలింగ్గా, గైడెన్స్గా, హృదయానికి శాంతిగా మారాలి తండ్రి. యూనివర్స్, నిజాన్ని స్వీకరించే ధైర్యము, మనసుకు సరైన దారి చూపించే కాంతి అందరికీ ప్రసాదించండి త్రూ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. కార్డ్స్ తీసుకుందామమ్మా, టారో కార్డ్స్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందమ్మా. మనకి పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వారి నుంచి కూడా వారి యొక్క గ్రాటిట్యూడు, ఆనంద బాష్పాలు చూస్తుంటే నాకు చాలా, అంటే అదొక తృప్తి అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి తృప్తిగా ఫీల్ అవుతున్నాను. పెద్దవారు కొంతమంది ఫోన్ చేసి, అమ్మ చాలా మనసుకి చాలా హాయిగా ఉందమ్మా, చాలా ప్రశాంతంగా ఉందమ్మా, చాలా మాకు చాలా స్ట్రాంగ్గా ఉందమ్మా, చాలా అంటే వాళ్ళ మాటలు నేను చెప్పలేకపోతున్నానమ్మా. వాళ్ళు చెప్తుంటే అట్లా నేను తృప్తిగా ఉందమ్మా మనసుకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. కార్డ్స్ పడిపోయినాయి. అగైన్ అన్నీ కలిపి ఒకసారి షఫిల్ చేస్తాను, అన్నీ కలిపి. ఫస్ట్ కార్డ్ సార్, సెకండ్ వన్, థర్డ్ కార్డ్ సెట్, and fourth one.
ఫిఫ్త్ కార్డ్ సెట్, అండ్ సిక్స్త్ వన్. ఓకేమ్మా, కనిపిస్తున్నాయి ఆ కార్డ్స్. ఓకే, ఈరోజు చాలా లేట్ అయిపోయిందమ్మా వీడియో, అసలు మార్నింగ్ నుంచి అవ్వలేదు. చాలా బిజీగా ఉంది, అటు ఆఫీస్, ఇటు పర్సనల్ రీజనింగ్స్, హెస్టిక్గా ఉంది షెడ్యూల్. లేట్ ఈవినింగ్ అయిపోయింది. మీకు వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఏ టైం అవుద్దో కూడా తెలియట్లేదు నాకు, బికాజ్ వీడియో అప్లోడ్ అవ్వడం కూడా టైం టేకెన్ అయిపోతుందమ్మా. చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు అప్లోడ్ అయిపోతుంది. నేను చేయడమే లేట్ చేస్తున్నాను కదా, సో అందుకని. సెవెంత్ కార్డ్ సెట్, ప్లీజ్ యూనివర్స్, మీరు మా ప్రెజెన్స్లోనే ఉన్నారు. నైన్త్ వన్, 10th కార్డ్ సెట్, 11th కార్డ్ సెట్. 2 కార్డ్స్ వచ్చినాయమ్మా, 11th వన్ అండ్ 12th వన్. ఓకే, ఇప్పుడు మనం కార్డ్స్ని ఓపెన్ చేసుకొని రీడింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ ద ఎంపరర్. ఫస్ట్ కార్డే మనకి ఎంపరర్ వచ్చిందమ్మా. సెకండ్ వన్ కింగ్ ఆఫ్ వాండ్స్. థర్డ్ వన్ ద చారియట్. వెరీ గుడ్. ఫోర్త్ కార్డ్ సెట్ 2 ఆఫ్ కప్స్. ఫిఫ్త్ వన్ టెంపరెన్స్. ఓకే, సిక్స్త్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ సెవెంత్ కార్డ్ సెట్ the lovers. And eighth one page of cups. Ninth one 2 of wands. 10th one 8 of cups. 11th one 10 of cups. And 12th card set 9 of swords. Okay, let's dive deep into the reading. ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుందాం. ఓకేమ్మా, ఇక్కడ మనకి ద ఎంపరర్ కార్డ్, ఫస్ట్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, ద ఎంపరర్ కార్డ్ ద్వారా ఏంటంటే, ఈ కార్డు మీ పర్సన్లో ఉన్న కంట్రోలు, అహము, బాధ్యతా భావంను సూచిస్తుందమ్మా ఇక్కడ. అంటే తన ప్రేమలో ఉన్నా కూడా భావోద్వేగాల కంటే తలతో ఆలోచించే వ్యక్తి. ఓకే, కొంచెం పొగరు ఎక్కువగా కనిపిస్తుంది ఈ డైరెక్ట్ వర్డ్స్తో చెప్పాలంటే. ఓకే, తన ప్రేమలో ఉన్న ఈ బంధంలో నేను తప్పు చేయలేదు అనే ఫీలింగ్ వారిలో బలంగా ఉందమ్మా. అందుకే పరిస్థితిని బయటకు చెప్పకుండా లోపలే గట్టిగా పట్టుకొని ఉన్నారు ఆయన. ఓకే, ఆయన లేక ఆమె. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ వాండ్స్. సెకండ్ కార్డ్ సెట్ మనకి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ తన ఆకర్షణ, ఫైరీ ఎనర్జీ, ప్యాషన్ కనిపిస్తుందమ్మా నాకు ఇక్కడ. అంటే తన మీపై ఇప్పటికీ అట్రాక్షన్ కోల్పోలేదు. ఓకే, కానీ ఈ కార్డు ఒక విషయం చెప్తుందమ్మా క్లియర్లీ. తనకు కావాలనిపించిన దిశలోనే నడవాలనుకునే స్వభావం అనమాట. అంటే మీరేం చెప్పినా అది వినే స్వభావం కాదు. తనకేం కావాలో అదే అట్టే గుడ్డిగా వెళ్తారనమాట, అర్థం చేసుకోరు మిమ్మల్ని. ఓకే, అండ్ ద థర్డ్ కార్డ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రిలేషన్ అన్నాక ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ద చారియట్, ఇది ఫిబ్రవరిలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే దశను సూచిస్తుంది నాకు ఇక్కడ. తన రెండు వైపులా లాగబడుతున్నారమ్మా. అంటే హృదయం ఒకవైపు, పరిస్థితులు ఇంకోవైపు అనమాట. కానీ చివరకు తన ముందుకు కావాల్సిందే అనే భావనలోకి వస్తారు. అంటే లైక్ తన మీ విషయంలో మీ సైడ్ రావాల్సిందే అన్నట్టు నాకు ఇక్కడ ఈ కార్డ్ ద్వారా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 2 ఆఫ్ కప్స్, ఫోర్త్ కార్డ్ సెట్
ఫోర్త్ కార్డ్ సెట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే త్రూ దిస్ కార్డ్ యూనివర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ అమ్మా బేసికలీ. మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన ఎమోషనల్ కనెక్షన్ అన్నమాట. ఇది కేవలం అట్రాక్షన్ అయితే కాదు. ఇది హృదయాన్ని గుర్తించిన బంధం. ఒక హృదయము ఇంకొక హృదయాన్ని గుర్తించిన బంధం అన్నమాట. ఈ కార్డు ఉన్న చోట ప్రేమ అబద్ధం కాదని ఒక గట్టి స్ట్రాంగ్ పునాది అన్నమాట. ఓకే. ఈ కార్డ్ ఎక్కడైతే వస్తుందో ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు అన్నమాట. స్ట్రాంగ్ లవ్ ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ టెంపరెన్స్. ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది యూనివర్స్ చెప్తున్న సందేశం అమ్మ మీకు. సహనము సమతుల్యత సమయం ఇది. ఓకే. ఈ బంధంలో ఏదైనా జరగాలంటే తొందరపడకు. ఫిబ్రవరిలో పరిస్థితులు నెమ్మదిగా క్లియర్ అవుతాయి అని చెప్పేసి మీకు చెప్తున్న సందేశం యూనివర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 6th వన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ తన భయం బయటపడుతుంది. అంటే తనకు కావాల్సింది స్టేబుల్ లైఫ్, సేఫ్ ఫ్యూచర్ అన్నమాట బేసికల్లీ మీ పర్సన్కి. ప్రేమ ఉన్నా కూడా ఇది ప్రాక్టికల్గా కుదురుతుందా అనే ఆలోచించే మనస్తత్వం మీ పర్సన్ది. ఆ ఆలోచనే తనని ఆపుతుంది బేసికలీ. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తుందమ్మా. ఎలా అంటే ఎవరైనా భద్రత చూపిస్తున్న మీ పర్సన్ అట్రాక్ట్ చేయొచ్చు. అందుకని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. అది లవ్ ఎలా అవుతుంది? అంటే ఏదంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకొని ముందుకెళ్ళే అది కాదు. అది రియలైజ్ అవ్వాలి. ఇప్పుడే రియలైజ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మొత్తం అంతా అయిపోయినాక రియలైజ్ అయితే యూజ్ ఏంటి? ఏమి ఉండదు. అంతా ఏమీ ఉండదు. చేతిలో ఏమీ ఉండదు. ఓకే. అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన కర్మ కూడా మోసుకుంటారు అంతే. అంతకుమించి ఏముండదు. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ద లవర్స్. ఇది స్పష్టంగా చెప్తుంది ఇది ఎంపిక. అంటే మీరు ఒక ఆప్షన్ కాదు. ఇది మీకోసం. మీరు ఒక ఆప్షన్ కాదు. కానీ తన జీవిత నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారనమాట. ఓకే. ఫిబ్రవరిలో తన హృదయాన్ని వింటారా? లేక భయం మాట వింటారా అనేది మనకి ఇక్కడ ప్రశ్న. అది చూద్దాం ఏమవుతుందో. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ కప్స్. నెక్స్ట్ కార్డ్ సెట్ 8th వన్ పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్. ఇక్కడ తనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ నిజమైన భావాలు బయటకు వస్తున్నాయమ్మా. మీతో మాట్లాడాలని ఒకసారి అయినా కూడా తన ఫీలింగ్స్ని చెప్పాలని తన మనసు కోరుకుంటుంది. ఓకే. అది స్ట్రాంగ్లీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇది ఒక రీకనెక్షన్ ఎనర్జీ అని చెప్పవచ్చు. స్ట్రాంగ్ రీకనెక్షన్ ఎనర్జీ. ఓకే అమ్మా. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 2 ఆఫ్ వాండ్స్. 2 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇది ప్లానింగ్ కార్డ్ అమ్మా. అంటే తను భవిష్యత్తును ఊహిస్తున్నారు. ఈ బంధంతో ముందుకు వెళ్తే నా జీవితం ఎలా ఉంటుంది అని. ఇంకా ఒక కాలు బయట, ఇంకా ఒక కాలు లోపలే ఉందన్నమాట. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్లోనే ఉన్నారు. ఇంకా అది మారాలి ముందు. ఇంకా ఒక కాలు లోపల, ఒక కాలు బయట పెట్టుకుంటే ఎట్లాగా? ఓకే. 8 ఆఫ్ కప్స్. నెక్స్ట్ కార్డ్స్ 10th వన్ ఇది ఏంటంటే ఇది చాలా ఎమోషనల్ కార్డ్ అమ్మా మనకి ఇక్కడ. అంటే తన ఈ బంధం నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినా కూడా హృదయం పూర్తిగా వదిలేయలేకపోతుంది. ఎందుకు వదిలేస్తుంది? బికాజ్ ఇది యూనివర్స్ బ్లెస్సింగ్తో ఉన్న కనెక్షన్ కదా. సో లాగుతుంది ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాగా. ఇది శాశ్వత ముగింపు అయితే కాదమ్మా. అది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది గందరగోళంతో తీసుకున్న దూరం అనమాట ఆ పర్సన్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 11th వన్ 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ కార్డ్ చాలా పవర్ఫుల్ కార్డ్ మనకి రీడింగ్లో. మీ ఇద్దరి మధ్య ఉన్నది హ్యాపీ ఎండింగ్ పొటెన్షియల్ అనమాట. అంటే యూనివర్స్ చూపిస్తున్న దృశ్యం ఏంటంటే నాకు ఇక్కడ సంతోషము, భావోద్వేగ తృప్తి, కలిసి నవ్వే జీవితం. మీ ఇద్దరు కలిసి టుగెదర్గా హ్యాపీగా ఉండే జీవితం. ఇది ఈ బంధం అసలు ఉద్దేశం అనమాట. అది మనకి 10 ఆఫ్ కప్స్ కార్డ్ ద్వారా చూపిస్తున్నారు. ఓకే. అదే ఇందాక మనకి రీకనెక్షన్ ఎనర్జీ కార్డ్ వచ్చింది కదా త్రూ పేజ్ ఆఫ్ కప్స్. దానికి ఇది డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్. ఓకే. అండ్ 12th కార్డ్ సెట్ మనకి 9 ఆఫ్ స్వార్డ్స్. ఇది ఫిబ్రవరిలో తను నిద్ర పట్టని రాత్రులు, పశ్చాత్తాపం, భయము, తప్పు చేశానా నేను అనే బాధ యూనివర్స్ తనకి కలిగేలా చేస్తారనమాట. ఓకే. ఇది తను ఎమోషనల్గా చాలా కష్టపడుతున్నారు అని చెప్తుంది.
అలా యూనివర్స్ చేస్తారు తను అట్లా గిల్టీ ఫీల్ అయ్యేటట్టు. ఓకే. మీరు తన మనసులోంచి పోలేదు. మీ వల్లే ఆ బాధ అంతా ఎందుకు వచ్చింది? మీ వల్లే. మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ రావడం వల్లే తనకు ఆ ఫీలింగ్స్ అన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చేటట్టు యూనివర్స్ ఈ గ్యాప్ వల్ల చేశారు. ఓకే. ఓకే. హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టూడ్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఒకటి చెప్తున్నానమ్మా త్రూ అవుట్ దిస్ రీడింగ్. చూడండి, ఎంటైర్ రీడింగ్ ఏం చెప్తున్నారంటే మనకి గట్టిగా, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అయితే నిజమైనది. ఒక సైడ్ ఉన్నది, ఒక సైడ్ లేదు కాదు, ఇద్దరి సైడు ఉంది. కనెక్షన్ లోతైనది కూడా. కానీ భయము, బాధ్యత, భద్రత అనే విషయాలు అడ్డుగా ఉన్నాయి మీకు. ఓకే. ఫిబ్రవరిలో థర్డ్ పర్సన్ ఎనర్జీ కంటే తన అంతర్గత భయమే పెద్ద అడ్డంకిగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే. యూనివర్స్ చెప్తుంది ఏంటంటే మీకు, మీరు మీ విలువ తగ్గించుకోకండి. ప్రేమ కోసం ఎదురు చూడటం కంటే అంటే ఎదురు చూడటం ఓకే. బట్ మీ మనశ్శాంతిని తాకట్టు పెట్టకండి. ఎవ్రీ రీడింగ్‌లో మనకి యూనివర్స్ ఎప్పుడు అదే చెప్తారు. నీ రీడింగ్‌లో కూడా నాకు ఆ ఎనర్జీసే కనిపిస్తున్నాయి. ఓకే. మనశ్శాంతిని తాకట్టు పెట్టే స్టేజ్‌కి ఎప్పుడు ఎవరిని తెచ్చుకోకూడదమ్మా. ఓకే. ఈ బంధము సమయం దాటితేనే గానీ ఆ టైం ఫేజ్ మీద వికసిస్తుంది అని చెప్పి మనకిక్కడ తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అవ్వలేదు, ఏమీ చేంజ్ అవ్వలేదు అనుకో, అలా చేంజ్ అవ్వలేని పక్షాన మీకు ఇంకా మెరుగైన దారి తెరుచుకుంటుంది. అది యూనివర్స్ మీకు ఇస్తారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో క్లియర్లీ మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా క్లియర్‌గా మీరు ఈచ్ పాయింట్‌ని ఒకటి విని మీకు కావాల్సిన పాయింట్‌నే వినడము, అక్కర్లేని పాయింట్‌ని వదిలేయడము కాదు. యూనివర్స్ చెప్పారు అంటే అది ప్రతి పాయింట్‌లోనూ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, తర్వాతకి చాలా యూజ్ ఉంటుంది. ఓకే అమ్మా. ప్రతి పాయింట్‌ని ప్రతి దానికి రెడీగా ఉండాలి మీరు. ఓకే. సో ఐయామ్ రెడీ అని చెప్పుకోవాలి యూనివర్స్‌కి. త్రూ కామెంట్స్ ద్వారా మీరు చెప్పుకోండి. యూనివర్స్ మీరు ఏం చేస్తారో అదే చేయండి. నేను మీకే వదిలేస్తున్నాను యూనివర్స్. ఐయామ్ రెడీ అని చెప్పి మీరు యూనివర్స్‌కి చెప్పుకోండి. అండ్ మనకి ఇక్కడ కనిపించే రాశులు వచ్చేసరికి ఏరీస్ మేషరాశి ఒకటి కనిపిస్తుందమ్మా. అండ్ లియో సింహరాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, అండ్ లిబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి ఒకటి ఉన్నారు. పాయిసిస్ మీనరాశి. ఓకే. మనకి ఈ రాసుల వాళ్ళైతే ఉన్నారు. అండ్ ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రాన్ని కామెంట్ చేస్తే మీ జీవితంలో శాంతి, పాజిటివిటీ ప్రవహిస్తుందమ్మా. అందరి శక్తి ఏకమై ఒకే దగ్గర అందరం కలిసి ఓం శాంతి 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 అని చెప్పుకుంటే అందుట్లోంచి వచ్చే హై పాజిటివ్ వైబ్ మీ జీవితంలోకి పుష్కలంగా యూనివర్స్ పంపిస్తారనమాట. మీరు కొంచెం చేసిన పని, వేరొకరు కొంచెం చేసిన పని, ఇంకొకరు కొంచెం చేసిన పని, అది కొంచెం బట్ అందరి శక్తి ఒకే దగ్గర ఆడైతే అది అమితమైన శక్తి అవుతుంది. నేను అందుకే చెప్తాను, అందరూ అది కూడా ఊరికనే చెప్పడం కాదు, నేను ఏదో చెప్పాను, హార్ట్ఫుల్లీ చాలా మనసు పెట్టి చెప్పుకోండి. యూనివర్స్‌కి సరెండర్ చేయండి. ఏదో చెప్పేసాము అంటే దానివల్ల మనకి ఏ ఎనర్జీ రాదమ్మా. ముందే చెప్పేస్తున్నాను నేను. ఏదో మేడం చెప్పారు చెప్పేద్దాం అస్సలొద్దు. అలా అయితే అసలు చెప్పను కూడా చెప్పొద్దు. హార్ట్ఫుల్లీ ఇదొక్కటే కాదు, నేను ఎవ్రీ వీడియోలో చెప్పే ప్రతిదీ హార్ట్ఫుల్లీ యూనివర్స్‌కి సరెండర్ చేస్తే అది అత్యంత శక్తిగా మారుతుంది. బికాజ్ అందరి పాజిటివిటీ అక్కడ యాడ్ అయ్యి యూనివర్స్ మీకు అత్యంత శక్తిని మీ జీవితంలోకి ఇస్తుంది. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.